నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ బీజేపీకి ఓటు వేస్తే మోరీలో చెత్తబుట్టలో వేసినట్టే అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయబోతుందని స్పష్టీకరణ. బీజేపీ తీరుపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్. సర్వేల పేరుతో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తుందని విమర్శ. బంగారం వెండి ధరలు పెరగడానికి బీజేపీ కారణం కాదని ఆరోపణ. వెమ్లవాడలో ఆది శ్రీనివాస్ వినూత్న ప్రచారం. బజ్జీలు వేస్తూ ప్రజలను కలుస్తూ కాంగ్రెస్ ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్లో దారుణం. అనుమానంతో భార్యను నరికి చంపిన భర్త. మున్సిపల్ ఎన్నికలో బీజేపీ బీఆర్ఎస్ కు ఓటేస్తే మోరీలో చెత్తబుట్టలో వేసినట్టేనని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి కొరట్ల మెట్పల్లిలో రోడ్ షోతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు చోట్ల జరిగిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 ఏళ్లుగా చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయబోతుందన్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి మీ చేతుల్ని మా చేతులతో కలపండని కోరారు. పట్టణాల సమగ్ర అభివృద్ధి మా బాధ్యత అని స్పష్టం చేశారు. దేశంలో సన్నబియ్యం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ ఓటేసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆశీర్వదించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఆ తర్వాత 5 ఏళ్లలో కూడా మేమే మళ్ళీ గెలవబోతున్నాం. ఈ పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్పొరేషన్స్ లో మున్సిపాలిటీస్ లో అత్యాధునికమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబోతున్నాము. హైదరాబాద్ లాంటి మహానగరం నుంచి మెట్పల్లి లాంటి మున్సిపాలిటీ వరకు విల్ క్రియేట్ ద బెస్ట్ పాసిబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రోడ్లు, డ్రైనేజు, విద్య, వైద్య, విద్యుత్ విషయంలో ఈ అర్బనైజేషన్ జరుగుతున్న సందర్భంలో కేంద్రంలో అధికారంలో బీజేపీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీఆర్ఎస్ తీరుపై రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు కరీంనగర్లో పలు డివిజన్లలో రోడ్ షోతో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ సర్వేల పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరితో పేద ప్రజలు బంగారం వెండి కొనలేని పరిస్థితి వచ్చిందన్నారు. బంగారం వెండి ధరలు పెరగడానికి కేంద్రం కారణం కాదా అని ప్రశ్నించారు. కరీంనగర్లో కాంగ్రెస్ గెలుస్తుందని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రజలు ఆ వాస్తవాలు గమనించి కాంగ్రెస్ ను ఆదరించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఏ విధంగా పోతా ఉన్నాం ప్రజల ముందట 2 సంవత్సరాల్లో ఇవి చేసినాం. ఇంకా చేసేది ఉంది. చేయాల్సిన బాధ్యతతో ముందుకు పోతా ఉన్నాం. ఇంకా మాకు బాధ్యతను పెంచండి అని చెప్పి మేము చెప్పిన ప్రతి పనిని వివరిస్తూ, నేను చేసిన ప్రతి పనిని వివరిస్తూ లబ్ధి పొందిన అధిక శాతం మా ప్రజానికాన్ని కోరడానికి ముందుకు పోతే పెద్ద ఎత్తున సానుకూలంగా స్పందన వస్తూ ఉన్న తీరు మీరే గమనిస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో పక్షాన స్పందన కనబడుతూ ఉన్నప్పుడు భయానికి గురై, ఆందోళనకు గురై కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ గెలవబోతా ఉంది అని. కరీంనగర్ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పలు డివిజన్లో అభ్యర్థులతో కలిసి గంగుల కమలాకర్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరిగి గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి వివరించారు. స్మార్ట్ సిటీ తీసుకువచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని తెలిపారు. స్మార్ట్ సిటీ తీసుకువచ్చిన అని చెప్పుకునే బీజేపీ ఎంపీ బండి సంజయ్ గతంలో బీజేపీ ఉన్న డివిజన్లలో ఎందుకు రోడ్లను వేసుకోలేదని ప్రశ్నించారు. 2.5 సంవత్సరాలలో 2 రూపాయల బిల్లు కేంద్రం నుంచి తీసుకువచ్చిన
జీవో చూపించిన ముల్లె మూట సర్దుకొని పోతానని బండి సంజయ్కి సవాల్ విసిరారు. 2016లో బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి మేరకు స్మార్ట్ సిటీ తీసుకువచ్చామని 2016 నుండి 2019 వరకు నగర రోడ్లన్నీ అభివృద్ధి చేశామని తెలిపారు. సంజయ్ ఎంపీగా గెలవాలంటే ముందే నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిధులతో అభివృద్ధి చేశామని 2.5 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం నిధులతో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం కంప్లీట్ చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని అన్నారు. 4.5 సంవత్సరాలు గడుస్తున్న ఆర్ఓఆర్ ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చింది కేసీఆర్ ముఖ్యమంత్రి అయినరు. దాని తర్వాత గంగుల కమలాకర్ ఎమ్మెల్యే పోయినాక కేసీఆర్ చెప్పిన సార్ తెలంగాణ రాకముందు రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. గీతాభవన్ నుంచి పద్మనాభ దగ్గర రోడ్డు బోర్లు మై ఉన్నది. ఎక్కడ చూసుకోవడం రోడ్లు మంచిగా లేవు. తెలంగాణ వచ్చింది డబ్బులు ఇవ్వమంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ చేయలేదు కాబట్టి కేసీఆర్ గారు ఎవరు లేని విధంగా 1150 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ నగరాన్ని మీ కళ్ళ ముందు ఎంత అద్భుతంగా తయారు చేసి చూసి నేను నిధులు తీసుకొచ్చిన, ఒకటి కాదు 2 కాదు, తీసుకొచ్చి మున్సిపల్ కార్పొరేటర్కి ఇచ్చిన. మరి కరీంనగర్ నగరం అంతా డెవలప్ అయింది, ఇక్కడ ఎందుకు డెవలప్మెంట్ కాలేదు అంటే బీజేపీ ప్రభుత్వం, బీజేపీ కార్పొరేటర్ కాడ పనులు జరిగాయి. బండి సంజయ్ గారు నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నా, నువ్వే తెచ్చినా అంటున్నావు కదా, ఇక్కడ 5 సంవత్సరాలు నీ కార్పొరేటర్ ఉన్నాడు కదా, ఎందుకు 1 కోటి రూపాయలు రోడ్ వేసుకోలేకపోయినావు అంటున్నా. 5 సంవత్సరాలు ఎందుకు 1 కోటి రూపాయలు వేసుకోకపోయినావు? బీజేపీ కార్పొరేటర్ కాడ ఎందుకు డెవలప్మెంట్ కాలేదు? టీఆర్ఎస్ కార్పొరేటర్ కాడ ఎందుకు డెవలప్మెంట్ అయింది అంటే డెవలప్మెంట్ చేసే సత్తా కేవలం మాకే ఉన్నది, మీతో కాదు. మీతోటి మీ కళ్ళ ముందు ఉన్నది. ఈ రోడే కాదు, పొన్నం ప్రభాకర్ ఇంటి ముందట ఉన్న బుక్ స్టాల్ రోడ్ కానీ ఏ రోడ్డు చూసినా 1 రోడ్డు కంప్లీట్ అయ్యే బాధే. మళ్ళీ వేద్దామా ఓటేనకు? మళ్ళీ వేద్దామా? అమ్మా చెప్తలేరు. 5 సంవత్సరాలు డెవలప్మెంట్ చేయకుండా ఉన్న వాళ్ళకు ఓటేద్దామా? మరి ఎవరికి వేద్దాం? డెవలప్మెంట్ చేసింది పక్క వాటి డెవలప్ అయింది, ఇటు ముందట వాటి డెవలప్ అయింది, వెనక గంధమాధవ్ డెవలప్ అయింది, అన్ని వాటి డెవలప్. ఇది ఒక్కటే డెవలప్ అయిందంటే ఇక్కడ ఉన్న బీజేపీ అభ్యర్థి డెవలప్మెంట్ చేయలేదు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విధులకు హాజరయ్యేవారు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలని సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ సూచించారు. సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ కోసం సిద్ధం చేసిన పారాలను పరిశీలించారు. అక్కడ ఉన్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల వెమ్లవాడ మున్సిపల్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయని, 8వ తేదీ ఆదివారం కూడా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేవారు సంబంధిత పారాలు అన్ని జత చేసి తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా లక్ష్మీపురంలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను చంపిన భర్త. లక్ష్మీపూర్లో అనుమానం పెనుభూతమై భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైంది. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఆదరవేణి మల్లయ్య, సత్యవ దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ అక్కడే ఉన్నాడు. కూతురు ఇంటి వద్దే ఉంటుంది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా నిన్న మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరగగా ఇంట్లో ఎవరు లేకపోవడంతో అతను చూసి భార్యాభర్తను గొడ్డలతో మెడ నరికి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. భార్యపై అనుమానంతో ఈ ఘాతకానికి పాల్పడినట్లు స్థానికులు భావిస్తున్నారు. లక్ష్మీపురం భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త తెల్లవారుజామున ఆమె నిద్రలో ఉండగా దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం భర్త పోలీసులు అదుపులో ఉండగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక వివాహితను తన భర్త చంపడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున సమయం సుమారు 2 గంటలకు భార్యాభర్తలు ఇద్దరే ఇంట్లో ఉన్న సమయంలో వాళ్ళిద్దరికీ వ్యక్తిగతంగా ఉన్న సమస్యల వల్ల, గొడవల వల్ల అది మనసులో పెట్టుకొని భర్త భార్యని కత్తితో గొంతు కోసి అదేవిధంగా గొడ్డలితో నరికి చంపడం జరిగింది. మేము సంఘటనా స్థలానికి వెళ్ళి ఎస్ఐ గారు నేను ఇప్పుడే బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ చనిపోయిన వ్యక్తికి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్లో చదువుకుంటున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమాలు కంప్లీట్ చేస్తాం. పిటిషన్ తీసుకున్నాం, కేసు రిజిస్టర్ చేసినాం. ఈ దర్యాప్తు అనంతరం మిగతా విషయాలు తెలియజేస్తామని తెలియజేసుకున్నాం. టీఆర్ఎస్ టికెట్ ఇస్తానని మోసం చేసిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ అంటూ ఓ మహిళా నాయకురాలు ఆందోళన చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కు నిరసన సెగ తగిలింది. మహిళా మాజీ ఎమ్మెల్యేకు చుక్కలు చూపించారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇస్తానని ఆశ చూపి చివరకు మరో వ్యక్తికి బీఫామ్ ఇవ్వడంతో ప్రచారానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కు దూషిస్తూ మహిళ కాలేపల్లి కోమలత అడ్డుకునే ప్రయత్నం చేశారు.
4వ వార్డు టికెట్ ఇస్తానని ప్రచారం చేసుకోమని పిలిచి ఎందుకు టికెట్ ఇవ్వలేదని నిలదీశారు. బండబూతులు తిడుతూ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ భయాందోళనకు గురయ్యారు. ఆయన అనుచరులు మహిళను సంతాయించే ప్రయత్నం చేసినప్పటికీ ఆగ్రహంతో మహిళ దూషిస్తూ మాజీ ఎమ్మెల్యే అక్కడి నుంచి పారిపోయేలా చేశారు. పోటీ చేయాలనే ఆలోచన లేకపోయినప్పటికీ పిలిచి బీఆర్ఎస్ టికెట్ ఇప్పించి చైర్మన్ చేస్తామని చెప్పి మోసం చేశాడని కోమలత ఆరోపించారు. కోమలత 5 రోజుల క్రితం సుంకె రవిశంకర్ ఇంటి వద్ద పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్య చేసుకుంటానని ఆందోళనకు దిగారు. ప్రస్తుతం ప్రచారానికి వచ్చిన రవిశంకర్ ను అడ్డుకోవడంతో టీఆర్ఎస్ లో కలకలం సృష్టిస్తుంది. కరీంనగర్లో వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వాసవి వనితా క్లబ్ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా అనాథలకు అన్నదానం చేశారు. కరీంనగర్ కళాభారతి వద్ద అన్నదానం చేసి మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేబినెట్ జాయింట్ సెక్రటరీ చంద విజయ, కేబినెట్ అడ్మినిస్ట్రేషన్ ఎల్లంకి ప్రదీప్, ఆర్సీ సూరగీత, ప్రెసిడెంట్ కాచం సమత, ట్రెజరర్ నాగునూరి అర్చన, పలువురు సభ్యులు పాల్గొన్నారు. కట్టుకున్నోడే కాలయముడయ్యాడు, భార్యను నరికి చంపిన కసాయి భర్త సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్లో భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురి కావడం కలకలం సృష్టిస్తుంది. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన అదరవేణి మల్లయ్య, సత్యవ దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. కూతురు ఇంటి వద్దే ఉంటుంది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా మరోసారి ఇద్దరి మధ్య నిన్న గొడవ జరిగింది. దీంతో భార్యపై పగ పెంచుకున్న భర్త రాత్రి ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వచ్చి గాఢ నిద్రలో ఉన్న భార్యను గొడ్డలితో నరికి చంపాడు. గొడ్డలితో నరకడంతో పాటు కూరగాయలు కోసే కత్తితో గొంతు కోశాడు. విచక్షంగా రైతన్న భార్యను హత్య చేశాడు. 3 ఏళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో భర్తకు దూరంగా భార్య వ్యవసాయం చేసుకుంటూ 2 పిల్లలను పోషిస్తుందని స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు పోలీసులు రంగంలోకి దిగి హత్యకు పాల్పడడం మల్లయ్యను అరెస్ట్ చేశారు. తాగుడుకు బానిసై మల్లయ్య భార్యతో గొడవపడి హత్య చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇతను మల్లయ్య అనే వ్యక్తి తన భార్యను ఒక 30 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. బాబు హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తాడు. పాప ఇక్కడే చదువుకుంటున్నది, డిగ్రీ చదువుతున్నది. అయితే వీళ్ళిద్దరి మధ్యలో భార్యాభర్తల మధ్యలో కొంచెం డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ డిస్ప్యూట్స్ కారణంగా ఒక గొడవ పడుతూ ఉండేవారు. ఈ భర్త బాగా తాగుడుకు అలవాటు పడ్డాడు, డబ్బులు వృధా చేస్తూ ఉంటాడు. ఈ అదరవేణి సత్యమ్మ ఎవరైతే చనిపోయిన మృతురాలు ఉన్నదో తనే కుటుంబ పోషణ బాధ్యతలు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ తనకున్న 4 ఎకరాల భూమిని వ్యవసాయం చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ఉద్యోగాలు చేపిస్తున్నది. అయితే తాగుడుకు బానిసై కొట్టడం, శారీరకంగా హింసించడం ఇలాంటివి చేస్తూ ఉంటే ఇంత పూర్వం దీని గురించి ఒక కేసు కూడా రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఊళ్ళో కూడా పంచాయతీ నిర్వహించి వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి ఉండడానికి, అదేవిధంగా మల్లయ్య సత్తావని ఎప్పుడు కూడా శారీరకంగా హింసించాలని చెప్పేసి మంచుకుంటా అని చెప్పేసి మాట వేయడం జరిగింది. కానీ మళ్ళీ అదే సేమ్ కొట్టడము, తాగడము ఇట్లా రిపీట్ చేసేసరికి గత 3 సంవత్సరాల నుంచి వీళ్ళ జీవితం వీళ్ళిద్దరు కలిసి ఉండట్లేదు. ఇది మనసులో పెట్టుకున్న మల్లయ్య వాళ్ళ పిల్లలు ఇంట్లో లేని సమయంలో ఆమె నిద్రిస్తున్నప్పుడు మధ్యరాత్రి గుడ్డలతో దాడి చేసేసి తల మీద గట్టిగా కొట్టడం జరిగింది. అదేవిధంగా కత్తితో గొంతు కోసి చంపడం జరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ బీజేపీకి ఓటు వేస్తే మోరీలో చెత్తబుట్టలో వేసినట్టే అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయబోతుందని స్పష్టీకరణ. బీజేపీ తీరుపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్. సర్వేల పేరుతో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తుందని విమర్శ. బంగారం, వెండి ధరలు పెరగడానికి బీజేపీ కారణం కాదని ఆరోపణ. వెమ్లవాడలో ఆది శ్రీనివాస్ వినూత్న ప్రచారం. బజ్జీలు వేస్తూ ప్రజలను కలుస్తూ కాంగ్రెస్ ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్లో దారుణం. అనుమానంతో భార్యను నరికి చంపిన భర్త. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.